మోందా తుఫాన్ రైతులకు తీరని నష్టం మిగిల్చింది. నల్గొండ జిల్లా రైతులను నిలువున ముంచింది. 2 రోజులుగా కురిసిన భారీ వర్షాలతో వరి, పత్తి పంటలు కొట్టుకుపోయాయి. పంట వర్షార్పణం కావడంతో అన్నదాతలు కన్నీటి పర్యంతమవుతున్నారు. వరి పంట వరదలో కొట్టుకుపోగా పత్తి గింజ నల్లగా మారింది. పొలాల్లో మోకాళ్ల లోతు నీళ్లు ఉన్నాయి. నల్గొండ జిల్లాలో సగటున 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. మోంతా తుఫాను నల్గొండ జిల్లా రైతులను నిలువున ముంచింది. ఎక్కడికి వెళ్ళినా కూడా పంట పొలాలకు తీవ్రంగా నష్టం వాటిల్లింది. ఇక వరి పొలాలను కూడా నేలవాలిపోయి గిన్నెలను కూడా రాలిపోయి తీవ్రంగా నష్టం వాటిల్లింది. ఇప్పటికే నూర్పిడి చేసినటువంటి ధాన్యం కూడా ఎక్కడికక్కడ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పూర్తిగా తడిసినటువంటి పరిస్థితి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఉంది. ఒక ఉమ్మడి నల్గొండ జిల్లాలోని దాదాపు 15,000 ఎకరాల్లో వరి పంటలన్నీ కూడా పూర్తిగా నష్టపోయినట్టుగా ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం మనం నల్గొండ మండలం పానగల్ గ్రామంలో ఉన్నాం. ఇక్కడ పత్తి రైతుల గోడు మనం చూస్తూ ఉన్నాం. పత్తి రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. మొదటి నుంచి కూడా అకాల వర్షాలు వస్తూ ఉన్నాయి. పత్తికి కలిసి రాలేదు. ఇక 3 రోజులుగా భారీగా వర్షాలు కురుస్తుండడంతో ఈ పత్తి అంతా కూడా ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి పత్తి అంతా కూడా పూర్తిగా కూడా రంగు మారి ఇదంతా కూడా పూర్తిగా కూడా వాసన వస్తూ రంగు మారిపోయి నేల రాలుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే తెంపిన పత్తి అయితే వాళ్ళ ఇళ్లలో పూర్తిగా కూడా తేమతో అదంతా కూడా ఖరాబ్ అవుతున్నటువంటి పరిస్థితి. ఈ విధంగా పత్తి గింజలను కూడా పూర్తిగా నాణ్యత అంతా కూడా తగ్గుతుంది. ఈ విధంగా పత్తి అంతా కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. నల్గొండ జిల్లాలో పత్తి అయితే దాదాపు 10,000 ఎకరాల్లో ఎక్కడికక్కడ కూడా పూర్తిగా నష్టపోయినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. ఇక దళార్ల వద్దకు వెళ్తే కేవలం 4,000-5,000 రూపాయలకు మాత్రమే కింటా పత్తిని కొంటా ఉన్నారు. ప్రభుత్వ పరంగా సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఇప్పుడు కూడా తెరవలేదు. కేవలం 4 రోజులు మాత్రమే సీసీఐ కొనుగోలు కేంద్రాలు తెరిచారు. ఆ తర్వాత వెంటనే తాళాలు వేశారు. తుఫాను వస్తున్నటువంటి నేపథ్యంలో రైతులు ఎక్కడ తేమున్నటువంటి పత్తిని తీసుకొస్తారు అన్నటువంటి ఒక దురాలోచనతో ప్రభుత్వం అయితే ఎక్కడికక్కడ సీసీఐ కొనుగోలు కేంద్రాలని నిలిపివేసినటువంటి పరిస్థితి, తాళాలు వేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ఇగో ఈ రకంగా మొత్తం కూడా చేలలో మోకాళ్ళ లోతు నీళ్ళు నిలబడ్డాయి. ఎక్కడికి వెళ్ళినా కూడా బురదమయంగా ఇవన్నీ కూడా పూర్తిగా నీట నిలిచినటువంటి పరిస్థితి. ఈ నీళ్ళు ఈ విధంగా నిల్వ ఉంటే పత్తి అంతా కూడా ఈ విధంగా ఎక్కడికక్కడ నల్లగా మాడిపోయి ఈ విధంగా పత్తి అంతా కూడా నాణ్యత అనేది కోల్పోయి నల్లగా మారిపోయి ఇదంతా కూడా నేల రాలుతుంది. నేల రాలి ఆ నేల రానటువంటి పత్తి రైతులకు ఏ విధంగా పనికిరాదు. కేవలం చెట్ల మీద ఉన్నటువంటి పత్తి మాత్రమే ఏరడానికి ఉంటుంది. ఈ చెట్ల మీద ఉన్నటువంటి పత్తి కూడా పూర్తిగా బూజుగా మారి నల్లగా మారి కాయంతో కూడా నేల రాలుతుందని కూడా రైతులను చెప్తా ఉన్నారు. పూర్తిగా వానాకాలం అయితే తమను పూర్తిగా దెబ్బ కొట్టింది. ఈ తుఫాన్ అయితే మరీ మమ్మల్ని కుంగదీసింది. తుఫాన్ అయితే మమ్మల్ని నిలువున ముంచిందంటూ కూడా వాపోతా ఉన్నారు. ఎకరానికి 20-30 వేలు పెట్టుబడి పెడితే మొదటి నుంచి వేరే కష్టాలు తమను వెంటాడాయి. ఇవన్నీ కూడా కష్టాలు తట్టుకొని కాస్తో కూస్తో పండించినటువంటి పత్తి అంతా కూడా ఈ విధంగా పూర్తిగా నష్టపోతుండడంతో తమకు ఎలాంటి దృష్టి వచ్చినట్టు కూడా వాళ్ళు వాపోతూ ఉన్నారు. ఈ విధంగా పత్తి అంతా కూడా నేల రాలిపోతూ ఉంది. ఈ విధంగా పత్తి అంతా కూడా చేతికి అందకుండా పోయింది. ఈ వానాకాలం సీజన్లో తమకు ఏమి కూడా మిగలట్లేదు, పెట్టిన పెట్టుబడులు కూడా మిగలట్లేదు అంటూ కూడా వాపోతూ ఉన్నారు. ఏం పేరు నీ పేరు? ఏం పేరు? ఎట్లా ఉంది పత్తి పరిస్థితి? పత్తి చాలా ఘోరంగా ఉందన్న. పత్తి ఏమైనా వెళ్తలేదు. మొత్తం పత్తి దళాల కాడ 5,000 మార్కెట్ పోతే 8,000 మాకు రేట్ లేదు, గిట్టుబాటు రాలేదు. కూలా అయితే 15,000 10 రూపాయలు కేజీకి. మాకు ఇంకా ఏడంతున్నది కాదండి. మొదటి నుంచి కూడా మీకు వీరే కష్టాలు అనేది వచ్చాయి. సరే, ఎన్నో రకాలుగా బాధలు పడి కష్టం చేసి పత్తి పండిస్తే ఈ తుఫాన్తో ఇంకెంత నష్టం ఏర్పడింది? వరి పంట నష్టం అయిపోయింది, పత్తి నష్టం అయిపోయింది. మాకు ఏముందన్న వరి మొత్తం అడ్డం పడిపోయింది. వరి రావడం పత్తి ఎంత ఖరాబ్ అయిపోయింది. పనికి రాదా వరి కూడా? ఏమనుకో మొత్తం మొలకలు వచ్చింది బయటికి. ఏమనుకొస్తుంది పత్తి మొత్తం మొలకలు, పత్తి చేయాల మొలకలు వచ్చే పత్తి కింద రాలిపోయి అట్లా లాస్ అయింది మాకు రైతులకి. ఇప్పుడు ఒక కూలే దొరక పత్తి కూడా ఇప్పుడు మేము ఇంకా గిట్టుబాటు ఎక్కడ గిట్టుబాటు పత్తి నల్లగైంది అనేసి 5,500 మాకు దళాలు తీసుకుపోతారు. మార్కెట్ కదా వెనక రిటర్న్ పంపిస్తారు. రేటు లేదు పత్తి కాడ. ఇప్పుడు ఈ వర్షాలకు ఈ నీళ్ళు అనుకో నిలబడ్డాయండి. మనం చూస్తూ ఉన్నాం. ఈ నీళ్ళు ఈ విధంగా నిల్వ ఉంటే ఈ పత్తి అంతా రంగును మారి నేల రాలిపోతుంది. రంగు ఎరుపు రంగు వచ్చేస్తుంది. మొత్తం అది కింద పడిపోతుంది. మొత్తం రాలిపోతుంది. కింద మనకు కనబడుతుంది అక్కడ చెట్ల మట్టి కింద ఎరుపు రంగు వచ్చింది. పనికి ఏం పనికి దళాలు కాదు, పత్తి తీసుకోలేదు. ఏం పనికి అని చెప్తే మనకి దాన్ని రేటు తక్కువ తీసుకుంటారు. ప్రభుత్వం ఎంత అమ్ముతారే? ప్రభుత్వం 8,100 8,200 నడుస్తున్నారు. సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారండి. 4 రోజులు మాత్రమే కొనుగోలు జరిపారు. వెంటనే తాళాలు వేసారు. 2 వారాల పాటు సెలవులు ఇచ్చిరట. వాడికి తాళాలు వేసారు. మరి ప్రభుత్వం తాళాలు వేసుకుంటే ఎట్లా? రైతులు ఎంతో అంత కొనాలి కదా. కొనాలి. రైతు గవర్నమెంట్ తీసుకొని మనకి మన ఏడంతాను కదా. ఈ దళాల కాదు చాలా లాస్. మనకి ఏం మిగులుతుంది అలా మనకి? తూకాలు ప్రైవేట్ చాలా తక్కువ ఉంటుంది. అది మనకు 100 కేజీలు వస్తే 20 కేజీలు లాస్ ఉంటుంది. అక్కడ కింద మీద 20 కేజీలు పోతుంది. 10 కేజీల వరకు పోతుంది లాస్ వస్తున్నది. దళాల కాడ మోసం మనకి ఎక్కడైనా మోసం. ఇప్పుడు ఈ చేలలో ఉన్న పత్తి పరిస్థితి ఈ విధంగా ఉంది కదా. ఆల్రెడీ తెంపి ఇంట్లో పెట్టిన పత్తి ఎత్తుందండి. అది తేమ పెరుగుతుందా? మొత్తం ఖరాబ్ అయిపోయింది. మొత్తం కింద వాటర్ కారిపోతుంది. మొత్తం తడిచిపోయేది. దారాలు చూసి మరి వెనక మళ్ళీపోతుంది. దాన్ని ఈ వానకాలం కలిసి వచ్చిందా? ఏం కలిసి మొత్తం లాస్. ఇంకా కలిసి మొత్తం లాస్. అది
పత్తి అంతా లాసింగ్ అది ఇటు వరిచేను వాళ్ళని లాస్ అది అడ్డం అది లాస్ ఈ పత్తి చేనుల ఇక వాళ్ళ పడి ఇది అది లాస్ మనకి ఏ లాభం ఉందని అలా ఎకరానికి ఎంత పెట్టుబడి పెట్టిరండి? ఎకరం 30,000 దాకా వస్తుంది, 34,000 వస్తుంది మనకి 30 పైన వస్తుంది, తక్కువ రాదు. ఇప్పుడు కౌలు పెట్టిన పరిస్థితి ఎకరానికి 10,000 ఎకరం కౌలు. ఇప్పుడు 10,000 ఏమి ఇప్పుడు మనకు 30,000 40,000 50,000 ఎకరానికి వస్తుంది మనకి పెట్టుబడి. ఇంకా మనకి ఆడ మీద కౌలు చేస్తాం ఏం మిగలేదు అలా. కాదండి, యూరియా కష్టాలు కూడా ఉన్నాయి. యూరియా చాలా కష్టం మరి చూడలేదు నేను, మీరు చూడలేదా? చాలా కష్టం. బ్లాక్లో కొని పెడుతుంది, బ్లాక్ దొరికిన వాళ్ళు పెట్టి దొరకడం అడ్డిసి పెట్టేసి 200 దొరకని వాళ్ళు. ఇంకా అప్పులే మరి అప్పులు లేదు మన సొంత పైసలు మనకేమన్నా అంత అప్పులు తెచ్చి పెడుతుంది. ఇప్పుడు లాస్ట్ అప్పులు అవి కూడా మన మీద పడుతుంది. అది ప్రభుత్వం ఆదుకోవాలి కదండి. ప్రభుత్వం ఆదుకోవట్లే ఏం ఆదుకోవట్లేదు మన ఇప్పటికి. తుఫాన్లు అంటే ప్రభుత్వం వచ్చి ఇవన్నీ కూడా చూసి ఎకరానికి ఇంత అని ప్రకటన చేయాలి కదా, ఏది కూడా ఇప్పుడు ప్రకటన చేయలేదు. ప్రభుత్వ పరిస్థితి ఎట్లా ఉంది, ఎందుకు ఆదుకోవట్లేదు? ప్రభుత్వం ఆదుకోవాలంటే కాదు, ఎంత ఇవ్వాలి, ఎకరానికి ఎంత ఇస్తే సరిపోతుంది? ఎకరానికి మనకు 30,000 ఇచ్చినా దానానికి కదా ఒక 20,000 పోయినా 30,000 ఇచ్చినా మనకు మంచి కూడా కానీ అది నష్టపరం ఇస్తే బాగుంటుంది ఎకరానికి. ఇప్పుడు దాని మొత్తం మనకు పత్తి చేను మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఏత కూలీ దొరికితే మనకి ఈ పత్తి కింద పడిపోయి చాలా ఖరాబ్ అయిపోతుంది మనకి. వదిలేసి ఎరకు ఏం చేస్తే మొలక వచ్చి పత్తి మొలక వస్తే సుఖం కూడా రాదు. ఇంకా అది అట్లా లాస్ ఇట్లా మనకి రెండు ఇప్పుడు మొలక ఇప్పుడు 3 నెలలు వాన పడుతుంది మొత్తం మొలకలు వచ్చి పత్తిలా. కౌలు చాలా ఘోరం. ఇంకా అది సొంత పైన కాడ దాలనేసి ఇవ్వకుంటాడు. కానీ ఒకసారి కౌలు ఆయనకి ఇప్పుడు కౌలు మనకి మిలగానే కౌలు చేసేది వాళ్ళైనా మొత్తం మిలేదు. ఇంకా ఏం లాభం ఉంటుంది అలా మనకి, ఇంకా మొత్తం లాసేనే. మరొక రైతు ఉన్నారు. ఏం పేరన్నా మీ పేరు? ఈ తుఫాన్ వల్ల భారీగా వర్షాలు కురిశాయండి. దీంతోపాటు ఈ పత్తి సాగు చేసిన మొదటి నుంచి కూడా భారీగా వర్షాలు వస్తూ ఉన్నాయి. వరి పంటలంటే ఏదో రకం కోలుకున్నాయి, కానీ పత్తి పంటలకు మొదటి నుంచి కూడా ఇదే రకంగా వర్షాలు వస్తున్నాయి, యూరియా దొరకలేదు. తీరా ఇట్లా తుఫాన్ వచ్చి ఇట్లా ఆగమైపోయింది. ఎంత నష్టం ఏర్పడుతుందండి రైతులకు? తుఫాన్ వచ్చింది, ఇది ఈ వర్షం వచ్చి 45 రోజులు సార్. ఈ తుఫాన్ వచ్చి ఇంకా ఆయన అయిపోయింది. మొత్తం రాలి మొలకలు వచ్చేసినాయి మొత్తం చేనుకు, ఏం లేదు. ఈ మొలకలు మొత్తం ఈ చేనుకు వచ్చి అన్ని ఆగం అడివాడిమి. ఈ రైతుకు ఏ రేటు ఉండదు, ఏది ఉండదు. ఇది కొనమంటే ఆయన ఏది కొనడు, అసలే కొనడు. దళారు ఏం చేస్తాడు, ఇది 1000 రూపాయలకు 2,000కు ఇచ్చేయమంటాడు అంతే. ఇది గిట్టినే వదిలేస్తారు. అదే ఏడ రైతు ఏడేస్తాడు, అది ఏడాడు. అది మళ్ళీ దాన్ని చూసుకుంటూ వెళ్ళిపోతుందని ఆ తుఫాన్ వచ్చి మొత్తం లాసు. మాకేమన్నా ఇంత సబ్సిడీ ఇచ్చి మాకు ఏమన్నా ఎకరానికి 30,000 25,000 ఇస్తే మేము ఆడికి తలుచుకుంటాం. ప్రభుత్వాన్ని ఇస్తే మా వాళ్ళకు వాళ్ళు మేలు చేసిరని అనుకుంటాం. మేము పట్టించుకోవట్లేదండి. ఇప్పుడు ప్రభుత్వ పరంగా కొనుగోలు పెట్టిర్రు CCI, అవి తాళాలు వేసిరు. 2 వారాల పాటు సెలవులు ఇచ్చిరండి, అవి తాళాలు వేసుకొని పోయారు. ఈ రైతులేమో ఇళ్లలో దాచిపెట్టలేక ప్రైవేట్కి ఇస్తారు కదా. ప్రైవేట్ ఇస్తే వాళ్ళు దళారు ప్రైవేటు. ఆయన 8,000 పెడితే ప్రభుత్వం ఈయన 5,500కి ఇస్తావా 5,000కి ఇస్తావా, వాడి వీడు సగం వీనికి అయిపోతుంది దళారికి. సార్ తూకాలు మళ్ళీ అలా 2 కిలోలు కింటాకి తీస్తాడు. మళ్ళీ తూకం మీద మళ్ళీ 1 కిలో 2 కిలోలు మళ్ళీ అది పోతుంది. 4 కిలోలు కింటాకి 4 కిలోలు పోతుంది. డబ్బులు అది ఈ రోజు ఇస్తానది రేపు ఇస్తాడు. బ్యాంకు లేదు, ఒక ఆయన సెల్ కొట్టమంటాడు, ఆ సెల్ ఉండదు ఒక ఆయన కాడ. ఆడు కొడతాడు, రేపు తీసుకొచ్చి మళ్ళీ తెల్లారిస్తాడు దళారు. ఎకరానికి 35,000 30,000 దాకా పెట్టాం సార్. ఇప్పుడు ఆ 35,000 పెట్టుబడి మందమన్నా రాకుండానే ఉంది. ఇది అసలు కౌలు రైతు పైసకి అసలు ఆడు పురుగు మంది దాగి చచ్చిపోయే పరిస్థితి ఇది. ఈ తుఫాను వల్ల చాలా మంది ఇక్కడ ఒక పానగల్లే కాదు, చుట్టుపక్కల నల్గొండ జిల్లాల మొత్తం చాలా మంది చాలా ఘోరంగా ఉంది. ఇంతవరకు ఏ అధికారి రాలే, ఈ ప్రభుత్వంలో ఏది రాలే. పోయినసారైనా ఆ కేసీఆర్ ప్రభుత్వంలో జర మంచిగా 9,500 పెట్టిండు, ఒక 8,000 ఆ 8,500 ఆ ప్రభుత్వంలో జర. ఇప్పుడు ఈ ప్రభుత్వంకి అసలు వచ్చిన నాదులు లేడు, ఒక పటువారు వచ్చిన వాళ్ళు లేడు, ఎంఆర్ వచ్చిన వాళ్ళు లేడు, ఆర్డు వచ్చిన ఆయన లేడు, ఇంతవరకు వచ్చిన ఆఫీసర్లు లేరు. అది వరి పరిస్థితికి ఆయన మొత్తం పడ్డా సార్. ఇది ముందే ఉంది, ఇంకా దాంట్లో ఇక సగానికి సగం వస్తుంది అంతే. ఆ రేటుకు ఆ సగానికి సగం, ఆ కోసిన ఆయనకు సగం పావులొంతు పోతుంది. ఆ సగం వల్ల పావులొంతు ఆయనకు, రైతుకు పావులొంతు. దొడ్డోడ్లే, సన్నోడ్లు ఇంకా స్టార్ట్ కాలే. ఇప్పుడు ఆ దొడ్లోడ్లు కొనుగోలు కేంద్రాలు తీసుకుపోతే ఇప్పటికే మేము ఆడ పానగల కాడ చూస్తున్నాం, ఆర్జర్వాయి దగ్గర 20-30 రోజులు అవుతుందండి. మరి నీ ఎప్పుడు అమ్ముడు పోతే ఎన్ని రోజులు పట్టవచ్చు? అది మాది ఇంకా మళ్ళీ 20 రోజులు పట్టచ్చు. మళ్ళీ నాటేస్తాం మేము మళ్ళీ నాటేస్తాం. ఇంకా వర్షాలు వస్తే ఇక కర్మ గవర్నమెంట్ ఆదుకోంది. ఇక ఉన్నాడు, ఇక మమ్మల్ని ఆదుకునేదే గవర్నమెంట్. నిలబడ్డాయి గుప్తున్నాము, ఆడ పోయి గుప్తున్నాము నీళ్లు. అలా నుంచి ఆడ స్థలం కూడా లేదు ఐకేప్ కాడ. అసలు మొలకలు వస్తున్నాయి, 3 రోజులు దొరికింది. మళ్ళీ ఆయన రేపు వస్తాడు, ఇది రంగు ఉంది, ఇది వాసన ఉంది, ఈ ఒడ్లు ఎట్లా కర్రగా ఉన్నాయి మళ్ళీ అంటాడు ఏవో గారు. అది కొనరు. ఏం చేయాలనో సార్, అంతా ఆగమాగం పరిస్థితి. చాలా ఘోరంగా ఉంది సార్ ఈ సంవత్సరం. ఏం లేదు ఈ సంవత్సరం, అంత ఘోరం ఈ సంవత్సరం లేదు సార్. ఈ ప్రభుత్వం ఆదుకుంటేనే మాకేమన్నా బువ్వ, ఆదుకోకపోతే రైతులు చాలా ఇబ్బంది పడతారు. ఇది వానకాలందేనా, ఏ గిట్టుబాటు సార్? ఇక ఏం లేదు మనకు అంతే.
ఒక్కొక్క రైతు ఎంత నష్టపోవచ్చు? బాగానే లక్షన్నర దాకా పోతాడు మామూలు రైతు. అదే ఇక ఆయనతే కథమే. ఈసారి మళ్ళీ ఇక చేనైనా మాట వేయడు, ఆడ అటనే మూలకు పడి ఉంటాడు. ప్రభుత్వం ఆదుకుంటేనే మాకు ఏమన్నా మంచిగా ఉంటుంది సార్. మోంతా తుఫాన్ ప్రభావంతో ప్రస్తుతం మనం నల్గొండలో విజువల్ చూస్తూ ఉన్నాం. ఇదే రకంగా నల్గొండ జిల్లా వ్యాప్తం కూడా ఎక్కడ చూసినా ఇదే రకం పరిస్థితుంది. 5.5 లక్షల ఎకరాల్లో పత్తి పంటలు సాగు చేశారు. దాదాపు 30,000 ఎకరాల వరకు కూడా ఇదే రకంగా పత్తి అంతా కూడా నష్టపోయిందని కూడా రైతన్నలు వాపోతూ ఉన్నారు. వరి పంటల పరిస్థితి కూడా మరీ దారుణంగా ఉంది. కోతకు వచ్చినటువంటి పంట పొలాలను కూడా నేలవాలిపోయి గింజలను కూడా మట్టిలో కలిసిపోతూ ఉన్నాయి. కోయడానికి కూడా వీలైనంతగా అవన్నీ కూడా తడిసి ముద్దైపోయి నేలవాలిపోయినాయి కూడా వరికి సంబంధించిన రైతులు చెప్తా ఉన్నారు. ఈ విధంగా పత్తి మనం చూడొచ్చు, ఎక్కడికి వెళ్ళినా కూడా నల్లగా వాలిపోతూ ఉంది. ఎక్కడికి వెళ్ళినా కూడా నల్లగా మారిపోయి గింజంతా కూడా మారిపోయి నాణ్యత అంతా కూడా ఇదంతా కూడా తగ్గిపోయి కింద పడిపోతున్న పరిస్థితి. ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే రకంగా పత్తి అంతా కూడా పూర్తిగా తుఫానుకి నష్టపోయినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. మొత్తంగా మోంతా తుఫాను రైతుల్ని నిలువునా ముంచింది. ఇక్కడ ఉన్నటువంటి రైతులు అయితే కన్నీరు మున్నీరుగా పిలిపిస్తూ ఉన్నారు. ఎకరానికి 20 నుంచి 30 రూపాయలు నష్టపరిహారం అందిస్తే కానీ రైతులకు గిట్టుబాటు అవుతుంది, కొంత గట్టెక్కినట్టు అవుతుంది. కానీ ప్రభుత్వం మాత్రం ఆదుకోకపోతే మాత్రం తమ పరిస్థితి అగమ్య గోచరంగా తయారవుతుందంటూ కూడా రైతులు వాపోతూ ఉన్నారు. ప్రకృతి పగబట్టింది, ప్రభుత్వం మోసం చేసింది, 2 విధాలుగా నష్టపోయాం. ఈ వానాకాలం సీజన్ తమకు ఏమాత్రం కూడా కలిసి రాలేదంటూ కూడా పత్తి రైతులు మనతో గోడు వెళ్ళబోసుకుంటున్నారు. కెమెరా పర్సన్ వెంకట్తో రామ్ టీవీ న్యూస్, నల్గొండ.